షలోమ్. గుడ్ మార్నింగ్ టు ఆల్. అందరూ కూడా అనుదిన కృపలోని వాక్యాలు వింటూ ఆయన సన్నిధిలోని మేలుచే తృప్తిపరచబడుతున్నారని, ఆనందిస్తున్నారని, ఆయన యొక్క జీవముతో, ఆయన యొక్క ఆశీర్వాదాలతో నింపబడుతున్నారనుకుంటున్నాము. అందుని బట్టి పరమ తండ్రికి ఘనత మహిమ ప్రభావం చెల్లునుగాక. ఈ దినం అనుదిన కృపల భాగంగా లేఖనం మనం చూసుకుంటే 121వ కీర్తన 5వ వచనంలో యెహోవాయే నిన్ను కాపాడువాడు. అవును ప్రియులారా, పరమ తండ్రి ఇస్తున్న వాగ్దానం చూడండి. ఇజ్రాయెల్ను కాపాడుతున్న సర్వశక్తుడు, ఇజ్రాయెల్ నడిపిస్తున్న సర్వశక్తుడు మనల్ని కూడా కాపాడుతానని వాగ్దానం ఇస్తున్నాడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ ప్రాణమును కాపాడువాడు. కాబట్టి ఇజ్రాయెల్ను కాపాడువాడు, కుడుకొడు నిద్రపోడు అని సెలవిచ్చిన ఆ వాగ్దానమును పరమ తండ్రి మన పక్షమునకు కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని కూడా కాపాడుతూ వస్తుంటున్నాడు. కాబట్టి ఈ లోకంలో అనేకమైన అపాధలు, అనేకమైన శ్రమలు, అనేకమైన ఇరుకులు, అనేక ఇబ్బందులు, అనేక కీడుల్లో నుంచి మనల్ని ఆయన కాపాడిన నాథుడు. ముఖ్యంగా ప్రతి విధమైన దురాత్మ చీకటి శక్తుల క్రియల నుంచి, వాటి కుట్రల నుంచి మనల్ని కాపాడిన నాథుడు. ఏ అపాయంలో మనం పడకుండా మనల్ని కాపాడిన నాథుడు ఆయన. కాబట్టి మన పాదం తొట్టలేకుండా కాపాడిన నాథుడు ఆయన. కాబట్టి మన ప్రాణాన్ని కాపాడుతాడు ఆ సర్వోన్నతుడు. మనం ఆయన సన్నిధిలో మనం ఆయనకి ఇష్టంగా మనం ఉంటున్నప్పుడు, ఆయన నామాన్ని గణపరుస్తూ వస్తుంటున్నప్పుడు, ఆయన ఆశ్రయిస్తున్నప్పుడు, ఆయన శరణు నుంచి వచ్చి ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేసుకొని బయలుదేరుతూ వస్తుంటున్నప్పుడు ఆయన మనం రాకపోకలేందుకు కూడా ఆయన మనల్ని కాపాడే నాథుడిగా ఉన్నాడు. కాబట్టి ఇజ్రాయెల్ను కాపాడు సర్వశక్తుడు మనల్ని కూడా కాపాడుతున్నాడని ఆ విశ్వాసముతో, ఆ నిరీక్షణతో ఆయన సన్నిధికి వెళ్ళి, అయ్యా నీవే నన్ను కాపాడువాడవని ఆయన చేతులకు సమర్పించుకుంటే ఆయన ప్రతి కీడు నుంచి మనల్ని కాపాడే నాథుడు సుమా. కాబట్టి ఈ లోకంలో చూస్తే అనేకమైన ఘోర ప్రమాదాలు జరుగుతున్నాయి. అనేకమైన ఘోరంగా మనుషులు ఏ విధంగా చనిపోతున్నారో తెలుసు. లోకంలో ప్రతి విధమైన అపాయాలు ఏ విధంగా జరుగుతున్నాయో తెలుసు. రోడ్డు యాక్సిడెంట్లు ఏ విధంగా ఉన్నాయో తెలుసు. కానీ ఆ స్థితిలో లోకంలో ఎంతో మంది చనిపోతున్నప్పటికీ కూడా యెహోవా మనల్ని, మన ప్రాణాలను, మన కుటుంబస్తులను, మన బిడ్డలను, మన సమస్తాన్ని మనల్ని ఆయన ఏం చేస్తున్నాడు? తన రెక్కల నీడలో భద్రపరిచి కాపాడుతున్నాడు. కాబట్టి తన కృపాక్షములు విస్తరింపజేస్తున్నాడు. తన యొక్క చల్లని నీడలో, తన యొక్క చల్లని చూపులో మనల్ని భద్రపరుస్తున్నాడు, కాపాడుతున్నాడు. ఆ కాపాడుతున్న సర్వశక్తిని ఎంతగా మనం స్తుతించినను, ఎంతగా కీర్తించినను ఇంకా మనం రుణగ్రస్తులమే. కాబట్టి అంతగా ఆయన స్తుతులందు తగిన వాడు, ఆయన స్తోత్రార్హుడు, ఆయన పూజనీయుడు. కాబట్టి ఆ స్థుతులందు తగిన ఆ సర్వోన్నతిని మనం ఇంకా నమ్ముకుందాం, విశ్వసిద్దాం, ఆయన స్తుతిద్దాం, ఆయన ఘనపరుద్దాం, ఆయన చేత కాపాడబడదాం. కాబట్టి ఆయన కాపాడితే అది భద్రంగా ఉంటుంది సుమా. ఆయన పటిష్టం చేస్తే అది పటిష్టపరచబడుతుంది. కాబట్టి ఆయన మనల్ని కాపాడుతుంటే ఎవరు ఆయన చేతుల్లో నుంచి మనం తప్పించలేరు సుమా. కాబట్టి ఆ విధంగా పరమతని చేతుల్లో మనం కాపాడబడదాం. ఆ విధంగా పరమతని మనల్ని నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందరమ్మ తండ్రి, సర్వోన్నత జీవాధిపతి, యెహోవాయే నిన్ను వాడని వాగ్దానం ఇచ్చినారు నాయన. ఆ వాగ్దానమును మా పక్షం నెరవేర్చమని ప్రార్థిస్తూ ఇంతవరకు తన విన్న వాక్యం హృదయాలు ఫలింప చేయమని యెహోవా నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడైన యెహోవా కృప, ఆయన కనికరము, ఆయన కాపుదల నిరంతరం మనకు తోడుగా ఉండి మనం నడిపించును గాక. ఆమేన్.